ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ పాలికొండ. ఫైనల్లీ ఫర్దర్గా చెప్పుకోవాలంటే లాస్ట్ డే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మమ్మీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం అండ్ అలానే పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ 9 రోజులు మమ్మీ వచ్చేసి చాలా మంచిగా అయితే ప్రసాదాలు చేసి ఇచ్చారు. నేను వచ్చేసి పూజ దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇద్దరం కలిసిమెలిసి చేసుకుంటే చక్కగా ఈజీగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ అలానే నీట్గా అయితే నేను దేవుడి దగ్గర తీసేసుకుని ఫ్రెష్ పువ్వులు అయితే పెట్టేశాను. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి దీపారాధన అయితే చేసేసి కుంకుమతో పూజ అయితే చేసేసుకున్నానండి. అలా చేసుకున్న తర్వాత వెంటనే ఆ కుంకుమ తీసుకుని నుదుటను పెట్టుకుంటే మంచిది కదండి. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి పెట్టిన ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికి చెల్లించేశానండి. సో అనుకోకుండా మమ్మీ అయితే వీడియో షూట్ చేశారు. ఇది వచ్చేసి నేను కొత్త శారీ అయితే కట్టుకున్నాను. అండ్ అలానే ఈరోజు అమ్మవారి దగ్గర పెట్టిన శారీ కూడా మమ్మీకి తాంబూలం కింద అయితే ఇచ్చేసాను. నా తర్వాత మమ్మీ వచ్చేసి పూజ కూడా చక్కగా ప్రశాంతంగా అయితే చేసేసుకున్నారు. నిజంగా ఇది మీ సపోర్ట్ అని కూడా చెప్పచ్చు అండి. ఎందుకంటే చాలామంది మిస్టేక్స్ గమనించి నాకు తెలిసి తెలియనట్టు పూజ చేసినప్పుడు కూడా పర్సనల్గా కూడా నాకు మెసేజెస్ చేసి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి మంచిగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో. అండ్ అలానే నా పూజ ఫలించి నిన్న అమ్మవారు కూడా మా ఇంటికి వచ్చారండి. నిజంగా చాలా ఆనందంతో చాలా సంతోషంగా వచ్చారంట అమ్మవారు. సో ఎనీవేస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అండ్ ఫైనల్లీ మమ్మీకి అయితే తాంబూలం ఇచ్చేసాను. ఫస్ట్ రోజు ఆంటీకి ఇచ్చాను, మధ్యలో ఆంటీ వాళ్ళ సిస్టర్ వస్తే ఆవిడకి కూడా ఇచ్చేసాను. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి మమ్మీకి అయితే ఫైనల్లీ తాంబూలం అయితే ఇచ్చేసాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. బయట తులసికోట దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నానండి. నేను ఇంట్లో పూజ ఎలా అయితే చేస్తానో తులసికోట దగ్గర పూజ కూడా అలానే చేస్తాను. ఫైనల్లీ నా పూజా విధానం నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలానే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు కూడా త్వరగా అందరికీ పంచిపెట్టేయాలి. లేదా మనం పెట్టడంలో మన చెయ్యి ఎప్పుడూ తగ్గేదే లేదండి. ఎందుకంటే కనుక 10 మందికి పెట్టడంలో ఆ హ్యాపీనెస్ వేరు. ప్రసాదాలు కూడా 10 మందికి పంచిపెట్టేయాలండి వెంటనే. అండ్ అలానే సో ఇప్పుడైతే స్టార్టింగ్ చెల్లికి పెట్టాను, తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా పెట్టేశానండి. ఫైనల్లీ నేను కూడా టేస్ట్ చేసేసాను. నిజంగా ప్రసాదాలు అయితే టేస్ట్ అదిరిపోయాయండి. ఇలా ఎలా చేస్తారో కానీ మా మమ్మీ చాలా ఫాస్ట్గా క్విక్గా అయితే చేసేస్తారు. నేను దేవుడి దగ్గర సర్ది ఒక 5 మినిట్స్లో కూడా నిజంగా సూపర్ ఫాస్ట్గా చేశారు. ఈ 9 రోజులు కూడా మా మమ్మీ సపోర్ట్ లేకపోతే నేనైతే పూజ అస్సలు చేసుకోలేను. ఏదేమైనా చెప్పుకోవడానికి చాలా ఎక్కువ. మన పేరెంట్స్ కోసం మాట్లాడుకోవాలంటే ఒక రోజంతా పడుతుందండి. అవునే కదా చెప్పండి. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లల బాగోగులే కదండి చూసుకుంటారు. ఫైనల్లీ నేను ఎంతో ఇష్టంగా అడిగిన బజ్జీలు కూడా వేసేసారండి మా మమ్మీ. అండ్ అలానే నాకెంతో ఇష్టమైన పల్లి అండ్ కొబ్బరి చట్నీ కూడా చేసేసారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 9 అయితే అవుతుంది. 9 o'clock కల్లా టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసేసాం. సరదాగా కూర్చుని అందరూ కబుర్లు చెప్పుకున్నాం ఈ 9 days ఎలా సాగిందని చెప్పేసి. అండ్ అలానే ఆ రోజే కొంచెం ఆవు పాలు అయితే తీసుకొచ్చారు అంకుల్. సో కొంచెం ఆవు పాలు చల్లి పీటకం అనేది కదిపేశాను. అండ్ అలానే ఇంట్లో కూడా కుదరకపోవచ్చు అని చెప్పేసి నేనైతే మొత్తం పత్తిర్లు ఇవన్నీ కూడా పువ్వులు ఇవన్నీ దేవుడికి సంబంధించినవి కూడా గంగలో కల్పించేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేనైతే ఫ్రెష్ అయిన తర్వాత ఇలా క్లీన్ చేసేసానండి. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ది. సో అమ్మవారి ఫోటో కూడా సంతోష్ మాత ఫోటో దగ్గర అయితే పెట్టేశాను. మీకు ఎలా అనిపించిందో చివర్లో కామెంట్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకంటే మీకు నాకు ఉన్న ఒక చిన్న కన్వర్జేషన్ కామెంట్ బాక్స్ అండ్ లైక్ సింబల్. సో మీరు ఇచ్చే దాన్ని బట్టి నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనేసి నేనైతే ఆలోచిస్తాను. అండ్ అలానే వన్స్ అగైన్ సారీ కూడా, ఎందుకంటే డేస్ ఏమి కూడా మీతో షేర్ చేయను అని చెప్పేసి అన్నాను. అట్లాంటిది పూజలన్నీ కూడా మీతో షేర్ చేశాను. మీ వాల్యుబుల్ అండ్ టైంకి నా వీడియోస్కి టైం స్పెండ్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.